అక్కడ ఎదురుగా కనిపిస్తుంది అర్జున పినేస్ అంట. సారీ, తప్పుగా అర్థం చేసుకోకండి. రాయిని మొత్తం తొలగించేసి లోపల గుడిని కట్టారనమాట. ఓకే, నెక్స్ట్ డే మనం జర్నీ స్టార్ట్ చేసాం. మళ్ళీ రూమ్ వేకెంట్ చేశాను. వెళ్ళి ఇంకొంచెం మహాబలిపురంలో ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది. అది చూసుకునేసి మరి నెక్స్ట్ ప్లేస్ డిసైడ్ చేసుకొని వెళ్ళిపోవాలి. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది అర్జున పినేస్ అంట. సారీ, తప్పుగా అర్థం చేసుకోకండి. చూడండి, ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అర్జునాస్ ఫైనాన్స్ అంట. తప్పుగా అర్థం చేసుకోకండి. ఇది ఆర్కియాలజీ వాళ్ళు పెట్టిన బోర్డు. సో దీని గురించి చెప్తాను. మరి ఈ బండపైన మొత్తం కిరాతార్జున కథ ఆధారంగా, మహాభారతంలోని కిరాతార్జున కథ ఆధారంగా అర్జునుడికి శివునికి జరిగిన యుద్ధంలో అర్జునుడికి శివుడు పాశుపతాస్త్రం అందించాడు కదా, ఆ కథనంతా దీంట్లో చెక్కారట. తర్వాత అక్కడ చూసుకుంటే యోగులు తపస్సు చేస్తున్నట్టు లోపల ఒక చిన్న గుడి, దాంట్లో విష్ణుమూర్తిని చిత్రీకరించారు. సరే, ఇక్కడ చెక్కారు. మధ్యలో రెండు బండరాళ్ళ మధ్యలో పతంజలి వచ్చే కింద చిన్న పాము, తర్వాత 3 తలలు, తర్వాత 7 తలలు. అంటే స్పిరిచువల్గా ఒక స్టెప్ బై స్టెప్ గ్రోత్ అవ్వడాన్ని సూచిస్తుంది అన్నమాట. యుద్ధం అర్జునుడు తపస్సు చేస్తున్నది, యుద్ధం జరుగుతున్నది. పైన నుంచి దేవతలందరూ చూస్తున్నట్టు చెక్కారని ఇక్కడ ఆర్కియాలజీ వాళ్ళు చెప్తున్నారు. రాయిని మొత్తం తొలగించేసి లోపల గుడిని కట్టారనమాట. నార్త్ ఇండియాలో అట్లా కైలాష్ టెంపుల్ ఉంది కదా, సేమ్ దీని కాన్సెప్ట్ అని చేశారు. చూడండి ఎంత లోపల చెక్కారా రాయి. ఇంత టెక్నాలజీ ఉండి, ఇంత టెక్నాలజికల్ సపోర్ట్ ఉన్న ఈ కాలంలోనే ఒక ఇండ్లు కట్టడానికి సంవత్సరాల కాలం తీసుకుంటుంది. కానీ పూర్తిగా రాయిని తీసి దాని నుంచి ఒక రూపానికి తీసుకురావడానికి అప్పట్లో ఎంత సమయం పట్టి ఉంటుంది.
మొదట ఇట్లా లైన్గా చెక్కుంటూ తర్వాత ఒక పార్ట్ తీసుకొని బయటికి తీసేసి ఇట్లా మొత్తం కొండంతా గుహను చెక్కారనమాట. మధ్యలో ఇది చీలికలు రావడం వల్ల ఇట్లా చూడండి, ఇట్లా చీలికలు రావడం వల్ల మధ్యలో ఈ గుడి నిర్మించేది స్టాప్ చేశారనమాట. ఇది కృష్ణ మండప. చూడండి, కృష్ణుడు గోవర్ధగిరిని ఎత్తినట్టు, ఇక్కడ జనాలందరూ దాని కింద రక్షణ తీసుకుంటున్నట్టు, ఇది పాలు పిండుతున్నట్టు, ఎద్దు, పశువులు, జంతువులు అన్నీ దాని కింద ఉన్నట్టు చెక్కారు. ఇది నంది. అక్కడ అర్జున పెనస్లో తీసివేసిన రాయినంతా ఈ కట్టడంలో వినియోగించారట. ఇది ఫాలింగ్ స్టోన్ అట. ఇది గ్రావిటీకి విరుద్ధంగా ఎట్లా నిలబడింది అనేది ఇప్పటి వరకు తెలియదంట ఎవరికి. ఇక్కడ నుంచి పడిపోవడానికి దొరలడానికి సిద్ధంగా ఉన్న ఒక గుండు మాదిరి కనిపిస్తుంది. చాలా మినిమం బేస్తో నిలబడింది. ఆ రాయి చూడండి, వెనకల నుంచి ఎవరో బ్యాలెన్స్ కోసం కట్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ ముందు నుంచి మాత్రం బాల మాదిరి కనిపిస్తుంది.